ఉసే శోభ శోభ అల్ల సుజాత లేదు. ఏంటి అలా చూస్తారు? అల్ల సుజాత దుబాయ్ సుజాత. అది ఏడు చేస్తుంది తెలుసా? పొద్దున్న వెళ్ళిపోతున్నదా, రాత్రి వస్తున్నదా, రాత్రి వెళ్ళిపోతుంది, పొద్దున్న వస్తున్నదా. ఎవరైనా అడగాలి కదా ఈ ఊర్లో వాళ్ళు. ఓన్ మాట్లాడరు. దానికి ఊరంతా మొగుడు దుబాయ్కి వెళ్ళినాడా, దానికోసం వెళ్ళాడు కదా మదనమ్మ. అది ఎలా చేస్తున్నదా? మీరు ఏమి అడగాలి కదా. రాలిపోద్ది మొండ, అసలు ఎరగబడిపోద్ది వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ఎంతసేపు దీని కింద మచ్చి చూసుకోదు గాని వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు, వీళ్ళు ఎలాగే వెళ్ళిపోయారు. దీని ఇదే మెట్ట ఎందుకలా మొండ ఎరగబడిపోతుంది అంటే అది అన్ని కాదు, వాళ్ళ సుజాతరే మొండ ఎప్పుడు వాళ్ళ కొంపల మీద పడి ఆడవడం, వీళ్ళ కొంపల మీద పడి ఆడవడం. మండుతున్నట్టుంది. ముందు నీతులు చెప్పినట్టు చెప్పుద్ది 10 మందికి. నేను పత్తిని, నేను సంసారిని, నేనేమి ఎరగను. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. ఈ మొండ ఏనాడు రాలిపోద్దు. ఏటే ఓలమ్మ నాయన ఏమైనా శోభ అలగానేస్తున్నావు. నేను మంచిగా లేనా? ఓ అమ్మో నువ్వు మంచిదాని అనుకు, నువ్వు కూడా అలాంటి దానిగా తయారయ్యావు. ఎప్పుడు నా మీద పడిపోతారేట మీరు. మీరు చేతి ఇరిగిపోను మా ఐదారు మంద ఎప్పుడు చూసి నా మీద పడి ఏడుస్తుంటారు. మగ దిక్కులేని ఆడిది ఎలాగున్నది ఏదని ఉండదా? మా ఐదారు గొంటలు చెప్తారే ఈ సోరమ్మత చెయ్యి ఎంత మంచి నోరు కూడా మంచిది కాదు. ఒక్కొక్క ఏదో పని చేసుకోవాలమ్మా. ఇంట్లో కూకొని నేను గుడిసిపోయినాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు ఏడ్చేళ్ళకి ఏంటి అర్థం అవుతలేదు. నువ్వెందుకు పెద్దమ్మా ఆవిడతో కలిసి గొడవడతావు? రోజు ఆవిడకి అస్సలు సిగ్గుండదు. ఎన్నిసార్లు చెప్పినా, నేను ఎన్నోసార్లు చెప్పాను చక్కగా ఇలా ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా, నీ చేతి వాట మంచిది, చక్కగా ఏదైనా వంటలు కొట్ట ఏదో ఒకటి పెట్టుకో అన్నాను. అయినా సరే విందు. నువ్వెందుకు ఆవిడతో రోజు అదే గొడవడతావు? ఆ కోకిరా అదే కాయకముండ లేదు అంతే అన్నది కానీ నాకు మంచి ఐడియా ఇచ్చేసినదా. ఏంటి నా చెయ్యి మంచిదే కదా, ఊర్లో అందరూ నోరు మంచిది కాదని నా చెయ్యి మంచిదే అంటున్నారు కాబట్టి నాను ఇప్పుడు నా ఇంట్లో వంటలు వండించుకొని ఏంటి అందరికి అమ్మేస్తాను. డబ్బులు వస్తాయి, నా నోరు కూడా వాళ్ళకుంటది కదా. నేను కూడా వాళ్ళ లివర్ అంటే లేదు అల్లది కుమార్ ఆంటీ ఆమెలో ఫేమస్ అయిపోతాను. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. ఇలాగే పుల్లిని చూసి పిల్లి వాత పెట్టుకుందంట గొత్త కింద. దీని గొత్త కింద మచ్చి చూసుకోదు. తిట్టదని చెప్పరా? దానిలా ఫేమస్ అయిపోదాం, దీనిలా ఫేమస్ అయిపోదాం అని రాలిపోతుంది. నా కూడా ఒగ్గిసాడు, దాన్ని ఒగ్గిసి వెళ్ళిపోతే బాధ ఉండేది కాదు. మా ఇద్దరు మొండ నేను కూడా వండేసుకుంటాను బాగా. నా చేసి చాలా మంచిది కదా. చికెన్ పచ్చడి, మామిడికాయ పచ్చడి, గోంగూర పచ్చడి అన్ని టూరిస్ట్ ఎక్కడెట్టుకుంటావే? ఇంట్లో నెట్టుకుంటావా, బయట ఎవరికన్నా నమ్ముతావా? ఎత్తుకుంటాడు ఎక్కువ. సోరమ్మ తేటి ఇన్ని రోజులు కనబట్టలేదు, అల్ల గొంటేటని ఎవరితో వెళ్ళిపోయినాను. నాన్న వెళ్ళిపోయేదాన్ని కాదండి. నా చాలా మంచిదాన్ని. నాన్న కూడా ఈరోజు మంచి వంటలు చేసేస్తానా నా చేత్తోని. ఎలా వండుకోవాలా మంచి టిప్పులు చెప్పేస్తానా, ఇంకా అన్ని చేసేస్తానా. ఏంటి మీరు కూడా నా ఛానల్ చూసేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్లు కొట్టేయండి, అల్ల కామెంట్లు అది కూడా కొట్టేయండి. మీకు నచ్చిన వంటలు కావాలని చెప్పి నా వండి పెట్టేస్తాను. ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దులే. ఈరోజు చికెన్ పచ్చడి చేస్తారండి. అలా పిక్కులు అంటారు కదా, పిక్కులు. అదే నేను కోడి పచ్చడి చేసేస్తాను. ఇది 5 నెలలు ఉంటుందంట. ఇంక మన ఐస్ పెట్లు ఎట్టిసుకున్నాం అనుకో సంవత్సరం ఉండిపోతుందా. నా చేతితో చేస్తాను చూడండి. అండ్ ఇక 3 కేజీలు చికెన్ తీసుకున్నామండి. ఈ చికెన్ బాగా ఏడ్చాలంటే పసుపు ఇంత ఉప్పు, ఇంత పసుపు ఇంత ఉప్పు వేసి బాగా కింద మీద కలిపిసేయాలి. నీరు ఉండకూడదు దర్రా అన్ని పక్కన ఎట్టిసుకుందామా. దీని తర్వాత శివరాత్రికి మీ అందరు కూడా అలా గుడ్డి సార్ చెప్పేస్తాను. అన్ని ఏనండి తీసి నెల తప్పేవేమే గుడిసెట్టుముండ. ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను. మొగుడు లేక నేను నెల తప్పానంట. మొగుడు నెల తప్పదండి. 3కి 45 సంవత్సరాలు వచ్చేసినది గొంటకి, నెల తప్పలేదు. నేను ముందు వ్యాపారం పెడతాను, మీ అందరూ ఆశీర్వదించండి. ముందేమో పొయ్యి వెలిగించి పెట్టించుకోవాలా. పెట్టించుకొని శుభ్రంగా ఏం చేస్తున్నావు సూరమ్మా? పొయ్యి మీద వేయడం ఆలస్యం. మా పొయ్యి వైపు తెచ్చినావా? నీదేనా? నా పొయ్యి అనుకున్నానమ్మా. మా పొయ్యి ఆడ అరగ మీద పెట్టిన. వెనకకి ఎవరు అన్న నలచీర కట్టుకున్నాం నా పిల్లం అన్నట్టు నా పొయ్యి అనుకున్నా నేను. నీ పొయ్యి ఎట్లా అనుకున్నావు? ఏం చేస్తున్నావు? ఇంకా ప్రతి ఒక్క ముండ అంటున్నారే ఏమని? అందరు తిడుతున్నావా? నా తిడతానా? నా నోట్లో నాడికే లేదు. ఎప్పుడు అన్నారా? ఒక మాట అన్నారా? నేను బీపీ పేషెంట్, నాకు అసలు కోపం రాదు తెలుసా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి.
నా నోరు మంచిది కాదమ్మ, రోజు పొద్దున్న లెగిసి నా మగ్గు నేనే చూసుకుంటాను, అందుకే బాధ. మన చికెన్ వేడి చేసుకోవాలంటేనండి బాగా ఉప్పును పసుపు ఎట్టిస్తాం కదా, నీరు ఏటి ఉండకూడదు, నీరు సుక్క లేకుండా ఇలా కడాయిలు ఎట్టించుకొని మూత ఎక్కించుకోవాలా. నీకు చికెన్ పచ్చడి తెలియదు కదా, నాకు చేస్తాను చూడు. ఫస్ట్ ఏడు చేసుకున్నా 3 కేజీలు చికెన్ తీసుకున్నాను, దాన్ని శుభ్రంగా దుమ్ములు లేకుండా ఇలా ఎట్టించుకొని ఇంత పసుపు ఇంత ఉప్పు వేసేసాను, నీళ్ళన్ని తీసేసాను. ఈ బొక్కలు ఉన్నాయి చూడు, ఈ బొక్కలు దాంట్లో వేసి నీళ్ళని తీసేసాను, తీసి పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మసాలా దినుసులు నేను ఏంటంటే దాల్చిన చెక్క, చక్కగా నవ్వు వస్తుందమ్మా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని మసాలా బొండ ఆడించుకోవాలా. ఏంటి అల్లము ఎల్లిపాయలు ఉన్నాయి కదా, దాని ముద్ద బాగా దంచేసుకొని ఎట్టించుకోవాలా. ఇంక ఉప్పు కారము నిమ్మకాయలు అది ఇవన్నీ చేసి 3 రోజులు వారం రోజుల తర్వాత తినేసుకోవాలా. అయినాక నీకు పెడతానా, నువ్వు వెళ్ళి మీ ఆయన వచ్చాడంట, ముందే మీ ఆయన ఈ మధ్య కోకిలం తిరుగుతా ఉన్నాడంట. అమ్మా చూసుకో, మా 5-6 కాలము. నీ దగ్గర ఏం తినాం కానీ ఏదో చూద్దామని అట్లా వచ్చినాం మేము. అవును అట్లనే వచ్చేందుకు వెళ్ళగొడుతున్నావు కదా, పోతున్నాం. నీకు మహానుభావుడు 5-6 గంట ఇంత జొన్న పిండి వేసి ఇంత మైదా పిండి కలిపేసి కొట్టేసి 15 రూపాయలు దొబ్బేస్తుందండి. మూత ఎక్కించుకుంటే బాగా ఆ సిక్కిలో నీరంతా బయటకు వచ్చేసి దానిలో అది ఉడికిపోతుంది అన్నమాట. బాగా వాసనలు వచ్చేస్తున్నాయా. ఈ ఊర్లో కొంతమంది ఉన్నారు చూడు, వాళ్ళకి కుళ్ళు మంద కూసగాడిది వచ్చి మేసగాని చెడదొబ్బినట్టు అలా కోకి లేదు కాకి ముండ, అది అందరూ చెప్తారు నా గురించి. చూసావా మొంట ఊరుకుంటుంటే అలా రాలిపోతానే ఉంటదే, నేను అందుకే ఊరుకోను దాన్ని. మీకు ఇంక మొదలైపోయిందండి. దాన్ని ఈ రోజు అమ్మా మీ ఇష్టం వచ్చినట్టు తగలడండి, మా జోలికి రావద్దు, మీరు ఏదో చేసుకోండి. ఈ రోజు దానికి మామూలుగా ఉండదే, దాన్ని చెదగొట్టి చిన్న మీద వేస్తే సరిపోద్ది. అసలు ఏమనుకుంటుంది అది? రాయి అసలు ఊరందరూ ఎందుకే అలాగే నీ మీద పడి ఏడుస్తున్నారు? ఏమన్నా బాబు రాయి సిగ్గు సరే మందా మొగుడు ఆడదండి. ఏంటి ఎండబెట్టి మా ఇద్దరు ముందా నువ్వు ఏం చేస్తాము? మొన్న అనగా మార్కెట్ కి వెళ్ళాను, మార్కెట్ కి వెళ్ళావు, రాజు అడిగాడు, పైనింటి రాజు లేడు, బాగా తొరిగి మిరపకాయలు కాల సోరమ్మ అంటే ఎండబెట్టాను. ఈ లోపు వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. నేనంతా ఎండ పెట్టుకొని శుభ్రంగా బాట్లు పెట్టి శుభ్రంగా ఉప్పు అది వేసి ఎండ పెడితే నీ ఎండ పెట్టి నేను తీసుకొచ్చాను అంటవా? నాకు అంత గతి లేకుండా పోతున్నాను. నీ సొమ్ము తినే నేను బతుకుతున్నాను. ఏంటే ఎందుకు ఏది పొయ్యి మీద ఏం పెట్టవే? ఏ కూర వండుతాం అనుకుంటున్నావు ఈ రోజు? చికెన్ పచ్చడే. చికెన్ పచ్చడా? నడి మిరిగిపోయినదే తల్లి, అడ్డలా తొలిపోయినవేట మీద. సర్లే గాని నాకు నేర్పెత్తావా లేదా చెప్పు. కాదే గుంట అంత కంచమలకి ఇసిరిస్తావే, ఏటని ఉన్నదా? అలా దాని మీద పడిపోతే ఇంకేముందా? నా కంచం నా మొగుడు కొన్నాడు, నా ఇష్టం వచ్చినట్టు ఇసురుకుంటాను. మొగుడు కొంటే నీ ఇంట్లో వేసుకో, తిరిగే 4 డబ్బులన్నీ వస్తా అలా కొట్టుకుంటూ. భగవంతుడు అందరినీ మోసుకెళ్ళిపోతున్నాడు, మంచి మంచి అందరినీ తీసుకెళ్ళిపోతున్నాడు. ఈ మొండను మాత్రం వదిలేస్తున్నాడు, వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఆడవడం అని. అంత మాట కాదు, నేను ఏడు చేశాను. ఎందుకు చేతిరిపు కొట్టేద్దమ్మా, కొట్టేద్దయ్యా. కొట్టేనా? ఇష్టం వచ్చినట్టు రాలిపోయినా ఒక్క పల్లెత్తి మాట అన్నానా? పొద్దునే ఎవరు పక్క చూసారా ముష్టి మొండ మొండకెంత అన్నావా మళ్ళా? నువ్వు కాదు మొగుడు అంటే పోయాడు, నా మొగుడు ఉన్నాడే ఉన్నాడు. మాటలు మర్యాద రాని. నా మొగుడు ఎక్కడికి వెళ్ళాడే? దుబాయ్ వెళ్ళాడు. నేను దుబాయ్ వెళ్ళలేదు. దుబాయ్ వెళ్ళదా? మరి కళ్ళడు రోడ్ మీద 100 రూపాయలు పెట్టుకున్నాను. 100 రూపాయలా? ఏ దుబాయ్ వెళ్తే ఇన్ని రోజులు ఎక్కడికి ఉన్నాడు? నీ మొగుడులా ఏంటి ఆ లక్కలో కూకుంటాడు అనుకున్నా బేటే, ఇంటిలో ఉంటాడు నా మొగుడు. నా మొగుడు ఆడక్కలాగా కూర్చున్నాడు. నా మొగుడు గురించే నా ఇద్దరు మొండ నీకు సిక్కును పసడి ఎడుతున్నా, నీకు పెడదామని అనుకున్నాను. కొట్టమాకే. మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటారు అనుకోలేదు సార్. చికెన్ బాగా కడిగేసుకున్నాం కదండి, ఎట్టించుకున్నాం కదా పొయ్యి మీద.
మీరేం ఎన్ని లేకుండా కిలోలు చికెన్ అది 3 కేజీలు అట్టుకొచ్చానే. దుమ్ము లేవు, దుమ్ము లేకుండా వండుతారు అన్నట్టు మర్చిపోయింది ఇంకో మాటే. నేను ఈ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళనే, ఇంట్లో వండుకొని నా చేతిలో వండేసి అందరికి అమ్ముకుంటాను. ఈ పని ముందు నుంచి చెయ్యొచ్చు కదే. నీ మొగుడు తిన్నగా ఇంట్లోనే ఉండేవాడుగా, వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదుగా. అదే అట్టొచ్చి ఇటు నా మూడుకు చెందు ఆడితో నీటితో తిరిగే బాప కూడా తప్పుద్ది కదా. మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. నాలాంటి నిండు ఆడదాన్ని, నాలాంటి ప్రతిభ అన్నం అంటే కళ్ళు పుచ్చుకుని పేరిపోతాయి. అందుకే మొన్న పర్వాలు పడితే ఈ రోజు వరకు చల్లారలేదు. నాలాంటి ప్రతిభలు వంట చేసి చల్లారిపోవు. ఏటనుకున్నావు? ఇంత కష్టపడ్డాను కదా, 4 రూపాయలు వస్తాయి అనుకో, మనం గుడిసిపోయినది కదా, గుడిసి వేసుకుంటాం. అవునే గుడిసిపోయేవాడు కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. గుడిసిపోయినా కాదు, గుడిసిపోయినదే. అదే నేను అనేది, నీ గుడిసిపోయిందంట కదా. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నా గుడిసి మన వానకి గాలి కొట్టుకుపోయినదా, గుడిసిపోయినామంట. ఓ కింద మీద కలిపిస్తాను అనుకో, చికెన్ పచ్చడి అయిపోతుందా ఏంటి? ఎక్కువ కలిపేయకూడదు, అలా ఎట్టించుకోవాలా. ఇగోనే మొక్కకు నీరున్నా చూస్తావా, నీరు ఏటి ఉండకూడదా? ఇగో మొత్తం నేర్చుకొని ఇంట్లో వండించుకొని మన నా బేరానికి ఎదురుగా రాకూడదు నువ్వు. నేను బేరం పెట్టుకుంటాను. గుంట ఇగోనే చికెన్ అంతా నీరు లేకుండా అయిపోయినది కదా, ఇప్పుడు ఏడ్చాడు పక్కన ఎట్టించుకోవాలా. మూత ఎట్టించుకొని పక్కన, అంటే మూత ఎట్టుకోకూడదా, మూత తీసేయాలి. అది మూత ఎట్టుకుంటే నీరు ఎట్టేస్తుందా? చికెన్ కూరలు కానీ మన ఆవకాయలు నీరు అనేది ఉండదు, పాడైపోతుందా? తడిగారిట్లు ఎట్టద్దు అంటారు కదా, ఎందుకే? అందుకే మరి పాడైపోద్దని. ఇంకో నేను వేరుశనగ నూనె వేస్తున్నాను, అది వేసుకుంటాను, పచ్చడి బాగుంటుందంట. ఇంకో నూనె ఎక్కించుకున్నాం కదా, నూనె బాగా ఏడెక్కినాక అలే ఈ చికెన్ అందులో వేపించుకోవాలా. నూనె ఏడెక్కిందా? ఏడెక్కిందమ్మా, నీలాగా అది ఆడిపోతుంది అది కూడాను. చికెన్ అంత తిన్నది కదా, ఎక్కువ వేసేసుకున్నాను నూనె అంతా మీద పడిపోతుందా, కొంచెం వేసుకోవాలి. వాళ్ళ మాగే ఎక్కువ వేసేసుకోకూడదు, పొంగిపోద్ది. ఎందుకంటే ఇది ఏడుసారి పాప నూనె కదా, ఇలా పొంగొద్దు. సరే ఏం చేస్తున్నాడు మీ ఆయన? ఏం చేస్తాడు, పొద్దున్నానికి వెళ్ళాడే పనికి. బంగాళదుంప కూర వండిను, బంగాళదుంప కూర వండి టమాటా పప్పు తాలి పెట్టాను. ములంకాడు ఉండేమన్నావే? లేదే బంగాళదుంప ఏం దానికి ములంకాడు ఎన్ని ఉంటే ఏం లాభము అని. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. నిన్ను కాదు, తిరిగి నేను మంచిగా మాట్లాడినా నువ్వు మంచిగా మాట్లాడవే. మంచిగా ముందామన్నా మొన్నెవ్వు. మరి రేట్రా స్కూల్కి వెళ్ళి వచ్చేవేటి? మాట్లాడవేమి ఏంటి చూపిస్తావేట గుంట గుంట. నీకెందుకు? నేను అడుగుతున్నప్పుడు నీకెందుకు? మొగుడు మంచోడు, స్కూల్కి వెళ్ళి వచ్చి వాళ్ళ నాన్న మంచోడు కాదు, మళ్ళీ చూసుకో. ఓ అమ్మ మంచోడు కాదు, నాకు తెలియదేటి. నీకు అందరు తెలుసు, అందరు మొగుళ్ళు తెలుసు, అందరు మగాళ్ళ గురించి తెలుసు. అలా గుంట ఇగోనే అల్లం వెళ్ళిపోయి ముద్ద వేసేసుకోవాలా. దంచేసుకున్నానే బాబా, ఏటమ్మా అంత రేటు? ఓలమ్మ నాయన, ఒకటే పిరిమమ్మ 450 రూపాయలు అంటే కేజీను. కాదే అల్లం వెల్లుల్లిపాయ అంటున్నా, ఏరుశనగ నూనె ఎందుకు ఆడుతున్నావు? ఏరుశనగ నూనె చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ పామాయిల్ గేమాయిల్ మంచిది కాదమ్మా. ఇలా పచ్చళ్ళు వచ్చేటప్పుడు ఏరుశనగ నూనె వాడుకోలే. బయట చాలా మంది ఏరుసేస్తారంటే ఏరుశనగ నూనె కన్నా నలుస్తుంది, ఏంటి పామాయిల్ ఆడేస్తారు. బాగుంటది, ఇది నిలవ ఉంటది, మంచి సువాసన వాసన చూడు. నువ్వుపప్పు నూనె అయితే బాగుంటది కదా. నువ్వుపప్పు ఇంకా బాగుంటది, మరి డబ్బులు కూడా చూసుకోవాలి కదా. నీకు కొన్నారుగా ఎట్టి వాళ్ళు. వచ్చినట్టున్నాడు. ఇది అయిపోయినది కదా, ఇది బాగా వేగినప్పుడు వేసి వేసేసుకోవాలంటే నువ్వు కరేపాకు ఉన్న చూడు, రప్పరప్పులు ఆడుతుంటది, కాసి వేసేసుకోవాలా. పచ్చి కరివేపాకు పచ్చిదే వేస్తారు ఎవడన్నా. నువ్వు శాస్త్రాల్లో స్ట్రాంగ్ కానీ పురాణాల్లో పూర్వే వేయగలవు. పచ్చి వాసన పోవాలి ఏంటి, పచ్చి వాసన అంతా పోతే గుమ్మగుమ్మలు ఆడి అని చూస్తున్నావా, దిష్టి తగిలేస్తుంది అమ్మా. ఎవరిదిష్టెట్టారని ఎవరిని అంటున్నావు నువ్వు? ఎంత కారం ఎందుకు తీసావే? ఎక్కడ వేసుకుంటావే ఎంత కారము? నువ్వు మాట్లాడొచ్చు, మరి నేను మాట్లాడుతున్నా ఇంగ్లీషు. నేను మంచిగా ఎంత కారం ఎందుకు? ఎంత ఉన్నాయి, అంత కారం ఎందుకు? అంత కారం లేరే, అట్టుకున్నా అంతే. సర్లే గాని మన తిట్లు ఎప్పుడు ఉండేయే గాని వంట గురించి చెప్పు.
చికెన్ పచ్చడి చాలా మంచిదే. ఇప్పుడు పట్టణంలో అక్కడేమో చాలా మంది పిల్లలు పనిచేస్తుంటారు కదా, పొద్దున్న వెళ్ళి రాత్రి వస్తారు. రాత్రి వచ్చి ఇంత అన్నం ఆ కరెంట్ కుక్కర్లో అడిసుకొని ఇంత పచ్చడి తీసుకొని నిమ్మకాయ పిండించుకొని తినేసినారు అనుకో, కాగా తొంగిసుకోవచ్చు. అది వేసవికాలంలో చలికాలం లేదు, ఉంటది 5 నెలలు పెట్టించుకుంటే పచ్చడి. 5 నెలలు ఎక్కడ పెట్టుకోవాలి? ఏమిటండి మీరు మాట్లాడేది? 5 నెలలు ఫ్రిడ్జ్ లో పెట్టించుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పాడైపోదు మరి. సాగదే బాగా మరిగిపోయి నాకు ఏడ్ చేయాలంటేను వేయడానికి దిగిపోవాలా నీలోనా? నాలో కాదమ్మా, దాంట్లోని నాలో కసకస ఉంది. వేడి వేసారు, నా మొగుడు అక్కడెక్కడ ఉండిపోయినాడు. వరస్ట్ పీరియడ్ నడుస్తుంది. అలా ఏడ్చాను, మగ దిక్కలేని సంసారం అమ్మ. ఓ అమ్మ గుండాలంతా నేను నడిపిందమ్మా, గుండాలంతా నాడిపోతుంది అమ్మ. ముష్టి చీర అమ్మ 4500. చీర 4500? మరి నేను స్లీప్ చీరలు దండాల మీద 6 దొబ్బుకెళ్ళిపోతాను అనుకున్న వేటి. అసలు ఈ బాడీ నిండా ఉన్నదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరద్రం, మోసం, నీచం, నికృష్టం. అవునవునవును. ఎవరు దొబ్బుకెళ్తారో, ఎవరు షాప్ లోకి వెళ్ళి సైలెంట్ గా చీర మీద ఇలా చీర కప్పడం అలా ఏమి లేదండి. చీర నచ్చలేదు బాబు, ఇంకో చీర తెమ్మండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ ఒలే గుంట కాలి కూకునే కన్నా నిమ్మకాయలు కొయ్యి, 10 నిమ్మకాయలు కొయ్యి. ఇంటికి వస్తే ఏదో పని చెప్పుద్ది, అందుకే నేను రాని తిని తారగా దెబ్బ తింటావు. మరి ఆ పని ఏ పని అదే? ఏ పని? నిమ్మకాయలు కోయడం కూడా పనే. పోటుగత్తివని నూనె చల్లారిపోయినది చూడవే, నూనె చల్లారిపోయినది కదా. అప్పుడే చల్లారిపోయిందా? అయితే నువ్వు పతివ్రత కాదే. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏడ్చేయాలని మరీ చల్లగడిపోకూడదే. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇది వేసేసుకోవాలి. ఏటి ఇల్లది ఉప్పు, ఏటి కల్లుప్పు ఉన్నది కదా, ఎండలో అడిసుకోవాలి. అడిసుకొని బాగా కింద మీద దంచేసుకుంటే మెత్తగా అయిపోతుంది. అది వేసుకుంటే బాగుంటది. ఇది వేసేసుకున్నావా? ఇది ఉన్నది కదా, ఇగో లే ఇలా కలిపేసుకోవాలా. నూనె ఎక్కువైపోయిందేమని. నూనె ఉండాలి, చల్లగా అయిపోయినది కదా. కడాయి ముండిపోయి మొత్తం నూనె కారిపోతుంది కదా. ఇది ఎట్టిసుకొని ఇదే పైన పెట్టేసుకుందామా. ఇప్పుడు కారం చూడే గుంటాలే, మరి కొద్దిగా వంపియే, మొత్తం వంపేస్తానమ్మా. నేను తెల్లేదు సార్, కుక్కారు. చెడగొట్టేస్తావు అమ్మా నువ్వు. పెట్టియాలంట ఉప్పు కాసినంత చాలమ్మా. ముందు వేసాం కదా ఉప్పు. ఇది మసాలా దంచేసుకున్నాను. మసాలా కూడా నువ్వే దంచి వేటే మరి అన్ని కలిపి ఏపీ నా వేటే. వేపియాలి కదమ్మా, పచ్చివాసన పోతుంది. వేపేస్తుంది. వేసా ఎట్టిసుకోవాలి. నూనె తేలాలి ఇలాగా. మంచి గుమ్మగుమ్మలు ఆడిపోతుంటాను. అయిపోయినది మొత్తం చికెన్ పచ్చడి. నోరు ఊరిపోతున్నదా, అలా నానిపోతాను బాగానే. జ్యూస్ వచ్చేస్తుందా 3 రోజులకి. 2 రోజులకి బాగుంటుంది, 3 రోజులు ఇంకా బాగుంటుందా. అప్పుడు ఏడు చేసుకోవాలి, వేరు అన్నం ఇంత వేసుకొని కలిపేసుకొని తినేస్తే అబ్బా నోరు ఊరిపోద్దమ్మా. నా మొగుడు ఎక్కడున్నాడో, వాడికి ఎంత ఇష్టమో చికెన్ పచ్చడ. పొద్దున్న లగ్గానే ఏమంటారే అనేవాడు. నాకు నీరసంగా ఉన్నాయనా సొరయ్య, నా వల్ల కాదు అంటే సరేలే వాళ్ళకి వెళ్ళి వస్తే వెళ్ళిపెట్టాడు. రాత్రి వచ్చేటాడు మొంత కళ్ళెట్టుకొని మంచం మీద కూకొని సోరమ్మ సోరమ్మ చికెన్ పచ్చడి వేసుకుంటేవారేటే. రంకులోడి వచ్చేటాడు మంచం మీద కూకొని కళ్ళు మూత తట్టుకుని వస్తే చికెన్ పచ్చడి పట్టుకొని పెట్టుతాని. ఆడో గ్లాసు నేనో గ్లాసు తాగేటోళ్ళం అమ్మ. తాగిన తర్వాత వస్తున్నాను ఉండవే. ఏటి పీకే రేట్ ఉండదు అక్కడ, లోపలేం లేదు. ఇప్పుడు ఏడు చేయాలంటే చల్లగా అయిపోయినాక నిమ్మకాయ పిండుకోవాలా. పిండి నిమ్మకాయలు పోసుకోవాలా. 4 కేజీ చికెన్ ఈ గుంట్లో అందరు కలిపి పడిపోయి కేజీన్నర అయిపోయినదే. 2 కేజీన్నర ఏ కాకులు ఎత్తుకెళ్ళిపో నాకే తెలియదు గానా. నువ్వు పని చేయవే, నాకు నా పచ్చడికి నా గుడిసికి దిష్టి తగలకూడదు అంటేను. పొయ్యే చెట్టు ఇటు 3 సార్లు అటు 3 తిరిగిస్తేవే దిష్టి అంతా పోతుంది. దిష్టి అంతా దిష్టి పోద్ది. దిష్టి పోద్ది నాకన్నా దిష్టి కళ్ళు ఉందా అసలు?
వేడి ఉంది కదా, వేడి మొత్తం చల్లారిపోయినాక అప్పుడు నిమ్మకాయ తీసుకుంటే బాగుంటది. లేదనుకో సేడ్ వచ్చేస్తుంది. సరే సరేనా చల్లారినాక నేను నిమ్మకాయ పిండుకుంటాను కానీ ఈ డబ్బాకి ఎత్తిచ్చి. సరే చేసిన డబ్బు లేదే ఈ మరీ ఆసే. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. వరకు నిమ్మకాయలు కోసాను, ఎంత పని చేశాను, కరివేపాకు చూశాను, ఎంత చేసిందని నాకు ఎంత మొక్క ఎట్టదట. డబ్బా ఎంత పెద్దది అయిపోయిందా? దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. ఆ కరేపాకు రెబ్బర్ కూడా అట్టుకెళ్ళిపోతుంది. అమ్మో ఏడెట్టుకుంటా తెలియదు. అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. నాకు వినబడట్లేదు అనుకున్నావు, నీలా నాకేమి చెవుడు నేను కాదే అర్థంలో మాట్లాడుకుంటున్నా. ఏంటి వాగుతున్నావు? అమ్మా ఏం కొట్టేస్తుంది అమ్మా. అది వచ్చాడు రా అయ్యా. మీ బాబు కూడా వచ్చాడే, ఆయన వచ్చాడు. కూర్చో. ఏమిరా ఏమిరా దొంగ సచ్చినాడా? పొద్దున్న అనగా స్నానం చేయితే ఇసుకలో పొరులుతావా ఇష్టం వచ్చినట్టు? ఆడికంటే బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదా? ఏదిలో గడిగా పిల్లల్ని అలా వదిలేస్తావా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఇష్టం వచ్చినట్టు నీ మట్టికి నువ్వు సత్తం ఇలాగే. పొద్దు నుంచి ఇక్కడ లేదు, మధ్యాహ్నం వచ్చింది. ఏం చెప్తున్నావు? ఇక్కడే కూకుందని చెప్తున్నా. కమలాసన్ పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళలే, ఇక్కడే ఇక్కడే ఇక్కడ లేదు. అక్కడ నీకు 3 లంగాలు ఇప్పి ఉతకమని చెప్పారు పొద్దున్న అనగా అక్కడ ఎక్కడ తిరుగుతూ డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. నాకెలాంటి మొగుడు ఉంటానా? నాకెలాంటి మొగుడు పూలెట్టుకో చూసుకునేదాన్ని. ఎలా చేసుకున్నావు నాయన? నీకు 2 చేతులు దండం పట్టేయాల. గుడి చేట పండ పొద్దాంత నాయరాల్లో తిరిగి వచ్చేసి పచ్చడి వేయడానికి వచ్చి 4 ఏకలు ఇగిసింది. కరివేపాకి పచ్చడి అయ్యి టయానికి వచ్చా నేను. వచ్చావి నువ్వు ముందు రాలేదా? పైకి రాదు. పచ్చడి పొయ్యి మీద ఎట్టేటప్పుడు ఇంకొచ్చానా లేదా? అదే అన్నా కదా, పొయ్యి ఎరిగి ఎట్టి టైంకి తగలడతారు. అది సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అందుకే దీని ఇంటికి రాను నేను. దీని ఎదలా ఆరిపోద్దనే, ఇది ఎలా ముక్కలు అయిపోద్దనే దీని ఇంటికి రాను నేను. అసలు దీని జోలికే రాకూడదు. నడు ఇంకా సిగ్గు ఎక్కడ ఇక్కడ దేవుడు రా గుంజిగా దున్నపోతులాగా ఇసుకలో దేకిరేసి నడు స్నానం చేయించాలి. మళ్ళా నీకు నీళ్లు పెట్టాను తోడు లోపల వేస్తున్నాను. అల్లా ఏటే ఇన్ని వాగడం కాదు, మొహానికి ఎంత మెత్తుకోవడం కాదు. బిందు చూడే, బిందు చూడు ఏనాడన్న తోనేవా? ఆ బిందులైతే రాష్ట్రం ఉంటా మొగుడే ఉండలేడు. ఇంక నేనేలా ఉంటా దాంతో నేను బిందు కోసం నీకు ఎందుకే నల్లా ఉన్నాయంటే బింది ముష్టిమ్మకుందా. చూస్తున్నారు కదండి, దాంతో ఉన్న బాగా వదిలేసండి. ఇప్పుడు నా ఛానల్ పేరు తెలుసు కదా మీ అందరికి. ఇది కొత్త ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్లు ఎట్టేయండి. నేను ప్రతి 6 మంచి మంచి వంటలు, చాలా మంచి మంచి రుచిగా ఉన్న వంటలను వండేస్తానా, మంచి మంచి టిప్పులు చెప్పేస్తానా, అన్ని చెప్తానా. నా ఛానల్ మాత్రం లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్లు చేసుకోండి. అల్ల పక్కన చూడు తెలసొక్కోడు ఆడి కూడా చెప్పి అల్ల బట్టి సబ్స్క్రైబ్ నొక్కేసి గంట బెల్లు కొట్టేయాల. అప్పుడు కదా మన ఛానల్ ఏమైనా కొత్త కొత్త విషయాలు వచ్చిందనుకో మీకు తెలిసిపోతాయా, అప్పుడు మీరు బాగుంటుంది. సూరమ్మా సూరమ్మా మరి పద్మ మొగుడు వచ్చాడంటే ఊరు నుంచి వచ్చాడు. అదేంటి పెద్ద పెద్ద సూట్ కేసులు నిండా డబ్బు తీసుకొచ్చాడట. ఎందుకే మాట ఎందుకే నీకు రాను పూరా మాట కొద్దు. నా ఇంట్లో నా కొంప, నా గుడిసె, నా కాలం అంతే, నా వంటలు అంతే. నీ ఎవరితో మాట్లాడు బొమ్మను అడుగు బయట ఎట్టను. ఓ అమ్మ ఎన్నాళ్ళకి బుద్ధి వచ్చిందే నీకు. ఇప్పటి నుంచి అయినా ఇలాగ చక్కగా ఉండు, నీ ఇంట్లో నువ్వు వండుకో. ఏదో చికెన్ పచ్చడి పెట్టావు కదా, అవి అమ్మేసుకొని జాగ్రత్తగా లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎట్లా గొట్లాగా మంచిగా నువ్వు ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానే. మీరు కూడా దీని చికెన్ పచ్చడి గాని, తర్వాత ఆవకాయ పచ్చడి గాని, పండు మిరకాయ పచ్చడి గాని, ఏ పచ్చడి కావాలన్నా సూరమ్మ అత్తగా ఆర్డర్ ఇచ్చేయండి ముందు. సరే నేను ఇల్లు వస్తానే. ఉండే ఉచ్చేట్లకి వెళ్ళిపోతా తర్వాత రోజుల తర్వాత వస్తానే. వస్తావు దొబ్బు తింటాను, తేరగ్గా వచ్చి దొబ్బు తింటాను. దాని మాటలు నమ్మకండి. ఏదో దొబ్బుకెళ్ళని వచ్చినది కానీ మళ్ళీ వస్తుంది, అది ముష్టిగా ఉంటది. సరే నేను ఉంటాను. నాన్న మీ సూరమ్మ అత్తని చికెన్ పచ్చడి కూడా మీరు కూడా చేసుకొని తెర్రి నాకు చెప్పండి అర్రా. ఉంటాను, బాయ్. చెప్పడం మర్చిపోయాను, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరినీ.